అందరికీ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ మొదటగా ఉగాది శుభాకాంక్షలు. మరి జీవితం అనే పల్లెంలో అన్ని రుచులను ఆస్వాదిస్తూ ఈ ఉగాది నుండి గెలుపుని తలకెక్కించుకోకుండా, ఓటమికి కుంగిపోకుండా ప్రతి భావోద్వేగాన్ని సమానంగా గౌరవిస్తూ లెట్ us మార్చ్ ఫార్వర్డ్. సో అట్ ద అవుట్సెట్ వీ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది ఆన్ ద ఆన్సెట్ ఆఫ్ న్యూ తెలుగు ఇయర్. సకల శుభాలు కలుగుగాక. ఈ యొక్క వీడియోలో మనము ఈ షడ్రుచుల జీవన పట్టికని, ద లైఫ్ మ్యాట్రిక్స్, 6 రకాల షడ్రుచుల్ని, వీటిని ఈక్విలిబ్రియం కండిషన్, సమతుల్యత, తర్వాత పులుపు, వగరు, చేదు, తీపి, ఉప్పు, కారం, ఈ షడ్రుచులు ఏ విధంగా మన యొక్క లైఫ్కి అన్వయించుకోవాలి అనే అంశం పైన let us now look at the 6 tastes of Ugadi, 6 feelings, emotions that were hidden in us. Let us decode the 6 specific Ugadi taste words in our respective lives. సో ఉద్వేగాల సమతుల్యతకి జీవన సూత్రం, ఉగాది పచ్చడిలో దాగి ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం డీకోడ్ చేయబోతున్నాం, రైట్? సో టు స్టార్ట్ విత్, జీవితం కేవలం ఆనందాలమయం కాదు, అలా ఉండకూడదు కూడా. ఆధునిక ప్రపంచంలో మనం ఎల్లప్పుడూ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటాం, కానీ బాధను పారదోలాలని చూస్తాం. కానీ కేవలం సానుకూల భావోద్వేగాల చుట్టూ తిరిగే జీవితం సమతుల్యతని కోల్పోతుంది. సో మనం ఈ ఉగాది పచ్చడి కేవలం ఒక పండుగ వంటకం కాదు, ఇది జీవితం పట్ల మనం ఏర్పరచుకోవాల్సిన సమతుల్యతకి ప్రతీక, ఒక ఈక్విలిబ్రియంని ఇండికేట్ చేస్తుంది. సో మంచి చెడు, కష్టం సుఖం అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పే ప్రాచీన మానసిక శాస్త్రం. సో డియర్ వ్యూయర్స్, లెట్ us now look at the 6 wheel of tastes, the spectrum of human experience. షడ్రుచులు మన యొక్క మానవుని అనుభవాల పూర్తి వర్ణపటంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి పులుపు, మ్యాంగో, ఇట్ ఇండికేట్స్ సర్ప్రైజ్. వగరు, అస్ట్రింజెంట్, ఇట్ గివ్స్ డిస్గస్ట్ ఫీలింగ్, అసహ్యం. అండ్ చేదు, బాధ, సాడ్నెస్. అండ్ కారం, గ్రీన్ చిల్లీ, విచ్ ఇండికేట్స్ యాంగర్, కోపం. అండ్ సాల్ట్, ఇట్ ఇండికేట్స్ అండ్ రిప్రజెంట్స్ ఫియర్, వ్యక్తిత్వం, ఫియర్ అండ్ క్యారెక్టర్. అండ్ తీపి, it indicates happiness. Now let us explore the detailed hidden feelings that were represented in these 6 tastes of Ugadi. So కారం, స్పైసీ, కోపాన్ని నిష్క్రియం చేయండి. నిజం, కోపం. సో ఈ విధంగా మనం డీయాక్టివేట్ చేయాలి కోపాన్ని. మరిగే నీటిలో మీ ప్రతిబింబాన్ని మీరు ఎన్నటికీ చూడలేరు, అదేవిధంగా కోపంతో ఉన్న స్థితిలో మీరు నిజాన్ని గ్రహించలేరు. కోపం ఎల్లప్పుడూ ప్రతికూల పరిణామాలకి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. కాబట్టి దీనిని డీయాక్టివేట్ చేయడం నేర్చుకోవాలి. సో డియర్ వ్యూయర్స్, ఆర్ యు విత్ మీ? లెట్ us now continue the నెక్స్ట్ టేస్ట్. ఉప్పు. భయాన్ని వీడి మనకంటూ ఒక ప్రత్యేకాన్ని నిలుపుకోవాలి. ఉప్పు కంటి కనిపించకపోయినా దాని రుచి వంటకండమంతా వ్యాప్తిస్తుంది. సో మీ జీవితంలో ఉప్పు లాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని, యూనిక్ క్యారెక్టర్ని వీ హ్యావ్ టు అడాప్ట్, అలవర్చుకోవాలి. మీరు ఉన్నప్పుడు మీ ఉనికి, మీరు లేనప్పుడు మీ లోటు ఇతరులకు స్పష్టంగా తెలియాలి. సో బీ లైక్ సాల్ట్, హ్యావ్ దట్ యూనిక్ ప్రజెన్స్ సరౌండెడ్ బై యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ ఉనికి, సాల్ట్ యొక్క ప్రజెన్స్ని, లోటుని వీ నీడ్ టు క్లియర్లీ డిస్టింగ్విష్. నెక్స్ట్, తీపి, విచ్ ఇండికేట్స్ హ్యాపీనెస్. విజయం ఆనందాన్ని ఇవ్వదు, ఆనందమే విజయానికి మూలం. మీరు చేసే ప్రతి పనిని ప్రేమించడం, విజయం సాధించడం అనే ఒక ఆస్పెక్ట్స్ని మనం దగ్గర తీసుకోవాలి. మన దగ్గర లేని దాని గురించి బాధపడడం కంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని జరుపుకోవడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో సక్సెస్ ఈజ్ నాట్ కీ టు హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఈజ్ కీ టు సక్సెస్. వెరీ వండర్ఫుల్ కోట్ హియర్. మీరు చేసే ప్రతి పనిని మీరు ప్రేమిస్తే విజయం వాటంతట వాదే వస్తుంది అన్నమాట, రైట్? నౌ చేదు, బిటర్, విచ్ ఇండికేట్స్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద పెయిన్, అంటే జీవితాన్ని, బాధను తప్పించుకోవడం. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి లేదా బాధ తప్పక ఉంటుంది.
అది అంతిమంగా మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వసంతకాలం ఆనందం, రైట్? శీతాకాలం వచ్చినప్పుడు వసంతకాలం అనేది, శీతాకాలం వస్తే వసంతకాలం రాకుండా ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్ యాజ్ పర్ ది పోయెట్ పిబి షెల్లీ. చీకటి రోజులు ముగిశాక వెలుగు నిండిన రోజులు ఖచ్చితంగా వస్తాయి అనేది కూడా మనము ఈ యొక్క చేదు అనే రుచి గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా వగరు అస్ట్రింజెంట్, ఇట్ గివ్స్ అస్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటే. భయం, సో ఇక్కడ శరీరం అసహ్యం. భయం అనేది మన శరీరానికి మాత్రమే ప్రమాదం, కానీ చుట్టూ ఉన్న విషయాలపైన లేదా మన కలిగే అసహ్యం మీ ఆత్మకు అత్యంత ప్రమాదకరం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు, అంతర్గత శాంతికి ఆత్మగౌరవం చాలా చాలా ముఖ్యమైనది. విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఆత్మగౌరవాన్ని వెదజల్లుతారు, రైట్? నౌ లెట్ us go to the next one, పులుపు, ట్యాంగీ. సో హియర్ ఆశ్చర్యం జీవితం ఇచ్చే అతిపెద్ద బహుమతి. ప్రముఖ కవి బోరిస్ పాస్టర్నక్ ఏం చెప్తారంటే, జీవితం ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ఈ ఆశ్చర్యం సానుకూలమైన సరే ప్రతికూలమైన సరే జీవితం మనకి ప్రసాదించే ప్రతి బహుమతిని మనం చిరునవ్వుతో సమానత్వంతో స్వీకరించాలి. సో సానుకూలం ప్రతికూలం పూర్తి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిచ్యుయేషన్ ఆర్ సర్కమ్స్టాన్సెస్, రైట్? సో సమతుల్యత, వీ హ్యావ్ టు హ్యావ్ ది ఈక్విలిబ్రియం కండిషన్ ఇన్ అవర్ రెస్పెక్టివ్ లైఫ్స్. పచ్చడిలో ఏ ఒక్క రుచి ఎక్కువగా ఉన్నా లేదా ఏ ఒక్క రుచి తక్కువగా ఉన్నా వంటకం చెడిపోతుంది. జీవితం కూడా అంతే. కేవలం సంతోషాన్నే కోరుకోవడం లేదా బాధలోనే కూరుకుపోవడం రెండూ ప్రమాదకరమే. అన్ని ఉద్వేగాలను 6 రుచులని ఒకేలా స్వీకరించినప్పుడే జీవితంలో నిజమైన సమతుల్యత సాధ్యమవుతుంది. పచ్చడిలో ఏ ఒక్క రుచి ఎక్కువ ఉన్నా లేదా రుచి తక్కువ ఉంటున్నా వంటకం చెడిపోతుంది. జీవితం కూడా అంతే, రైట్? సో here we have the table indicating the different tastes and respective emotions. So karam spicy kopam, uppu salty bayam, bellam sweet happiness, vepa bitter sadness, astringent disgust, and momity tangy which indicates surprise. So జీవితం అనే పల్లెంలో అన్ని రుచులను ఆస్వాదిద్దాం. ఈ ఉగాది నుండి గెలుపుని తలకెక్కించుకోకుండా, ఓటమికి కుంగిపోకుండా ప్రతి భావోద్వేగాన్ని సమానంగా గౌరవిస్తూ ముందుకెళ్దాం. సో డియర్ వ్యూయర్స్, వన్స్ అగైన్ we wish you all very happy Ugadi, festive fervor ahead. Please do take care and do subscribe and do share with your friends. Thank you very much for watching. Jai Hind.